హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వీడియో అనేది ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది కదా. ఇవైతే పాతపట్నం గ్రామదేవత పండగలండి. పాతపట్నం అంటే మా ఊరే, అంటే నేను పుట్టి పెరిగిన ఊరు, మా అమ్మ వాళ్ళ ఊరు. ఈ ఊర్లో ఈ పండగలు అయితే చాలా గ్రాండ్గా అయితే చేసుకుంటారు. ఇక్కడ అయితే శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే ఈ గ్రామ దేవతను అయితే చాలా అంటే నమ్మకంతో అయితే పూజించుకుంటారు. ఎవరు ఏ కోరికలు కోరినా తీర్చే శక్తివంతమైన అమ్మవారు. సో ఈ అమ్మవారికి అయితే ఇయర్లీ ఇలాగైతే పండుగలు అనేవి చేసుకుంటూ ఉంటారు. చూడండి అందరూ ఎంత హ్యాపీగా అయితే ఉన్నారో. ఇదే అయితే ఆ గుడి. ఈ గుడికి అయితే ఇలా వెనక సైడ్ నుంచి అయితే ఇలా ఈ ఘటాలను అయితే పంపిస్తున్నారు. అదే బోనాలు అని అంటారు కదా, ఇక్కడ మా సైడ్ అయితే ఘటాలు అని అంటారు. ఇలా ఈ అమ్మవారి కుండకైతే ఇలా పూజించుకొని అయితే వాటిని అయితే గుడికి అయితే తీసుకొని వెళ్తారు. చూడండి ఇక్కడైతే అంటే ప్రతి వీధి వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారు. ఇలా నెయ్యిలతో ఇలా నెయ్యి ముద్దలు అనేవి చేసి వాటిని తలపైన పెట్టుకొని వాటికి అమ్మవారి యొక్క అదే పటాలు ఉంటాయి కదా, అవి పెట్టి ఇలా డాన్సులు అనేవి చేసుకుంటూ అమ్మవారి గుడికి అయితే వెళ్తారు. చాలా గ్రాండ్గా అయితే ఇక్కడైతే జరుపుకుంటారండి. ఇక్కడైతే పాతపట్నం అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఏంటంటే ఇక్కడ ఉండే ఈ గ్రామ దేవత అండి, శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఇదైతే మా వీధి. ఇక్కడ చూడండి మా వీధిలో కూడా ఇలా నెయ్యి ముద్దలు అనేవి చేసి వాటికి అమ్మవారి యొక్క పటాలను పెట్టి చూడండి ఎంత గ్రాండ్గా అయితే చేసుకుంటున్నాము. ఇలా అమ్మవారి పండగలు అంటే ఎక్కడున్నా సరే అందరూ వచ్చేస్తారండి. వాళ్ళ సొంత ఊర్లకి అయితే వచ్చి ఇలా అయితే ఘటాన్ని పట్టుకొని అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్తారు. ఇదైతే మా ఇంట్లో ఘటానికి అయితే మేమైతే ఇలా పూజ అయితే చేసుకున్నాం. చూడండి ఈ విధంగా అయితే ఇంట్లో పూజ చేసుకొని ఈ ఘటాన్ని అయితే అమ్మవారి గుడికి అయితే తీసుకొని వెళ్తారు. ఇదైతే మా ఇంట్లో పూజ. మేము ఆ రోజు ఈ విధంగా అయితే రెడీ అయ్యాము. సో వీడియో అయితే ఇదండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారండి.
ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడి అయితే మా వీధిలో ఉన్న గుడి అండి, దుర్గమ్మ గుడి అని అంటారు. అక్కడ కూడా ఇలా ఘటాన్ని అయితే ఎక్కుతారు.